కెరీర్లో స్టిల్ ఎప్పుడు ఇప్పుడే కాదు, ముందు చిన్నప్పటి నుంచి నాకు అది అలవాటు కాబట్టి నేను ఆఫ్టర్ హీరోయిన్ అయిన తర్వాత కూడా విడిగా నేను ఎప్పుడు డబ్బు వచ్చేసింది కదా అని ఎప్పుడు నేను అలా ఖర్చు పెట్టలేదు. సో ఎప్పుడు పొదుపుగానే పెట్టేదాన్ని. మరి ఆ డబ్బంతా మరి వీళ్ళందరికీ ఖర్చు అయింది కదా? వాళ్ళు ఖర్చు పెట్టాలి కదండి, మరి దేనికి పెట్టాలో దానికి పెట్టాలి కదా. నేను నాకేంటంటే ఒకటి, నాకు చిన్నప్పుడు స్విమ్మింగ్ నేర్చుకోవాలని ఇష్టం, స్విమ్మింగ్ చేయాలని, కానీ నేర్చుకోలేదు. ఎందుకంటే మా ఇంట్లో మా అమ్మ నాన్న వాళ్ళకి అవకాశం ఉంది కానీ చేయడానికి వాళ్ళకి తెలియదు. మా అమ్మకి మా నాన్నగారికి స్విమ్మింగ్, మా నాన్నగారైతే మరీ ఆర్థోడాక్స్, నన్ను స్విమ్మింగ్ పంపించాలి ఇలాంటి చదువుతావా తర్వాత అయిపోయింది మ్యారేజ్, ఆ మెంటాలిటీ మా నాన్నగారు. మా అమ్మగారికి తెలియదు అవన్నీ చెయ్యాలి, పిల్లలు ఫ్యూచర్కి ఇలా ఉండాలి, ఇవన్నీ నేర్చుకుంటే అమ్మాయిలు కూడా మన అబ్బాయిలు మా బ్రదర్ వాడు అబ్బాయి కాబట్టి బయట వెళ్ళి వాడు అన్నీ నేర్చుకున్నాడు, నేను అలా వెళ్ళలేదు. ఒక సినీ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు స్విమ్మింగ్ తెలుసా లేదు, తెలియదు, హార్స్ రైడింగ్ తెలియదు, ఇవన్నీ నాకేంటంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ అయ్యాయండి కెరీర్లో. అవునండి, ఇప్పుడు కొన్ని సినిమాలకి నేను ఇవన్నీ తమిళ సినిమాలో ఫేస్ చేసాను. వాళ్ళు ఫస్ట్ వెళ్ళిన మీకు హార్స్ రైడింగ్ తెలుసా, ఈ సినిమాలో ఒక హార్స్ రైడింగ్ ఉంది మీకు తెలుసా అంటే తెలియదు సార్. ఓకే, దీనివల్ల సినిమాలు నాకు అవకాశం లేకుండా పోయిన ఎన్నో ఇవి సంఘటనలు కూడా జరిగింది నాకు. స్విమ్మింగ్, అయ్యో స్విమ్ సూట్ పోడను మేడం, స్విమ్ సూట్ వేసుకోవాలండి మేడం, కాదు స్విమ్ సూట్ వేసుకోవాలి అమ్మాయి, 2 pieces వేసుకోవాలి లేదా సింగిల్, ఇలా స్విమ్మింగ్ రాదా అంటే ఆ సినిమా లేదు, అయిపోయింది. అమ్మో స్విమ్మింగ్ నేర్చుకోనందుకు ఇలా అయిందా. పైగా ఇంకొక ఎక్స్పీరియన్స్ ఏంటంటే కొన్ని విషయాలు కొంతమంది నాకు ఫ్రెండ్ సర్కిల్లో స్విమ్ తెలియకుండా నా ఫ్రెండ్ సర్కిల్ చాలామంది చనిపోయాడు. ఎక్కడో ఇప్పుడు వెళ్తారు ఒక టెంపుల్కు లేదంటే ఎక్కడో ఎక్స్కర్షన్ వెళ్ళినప్పుడు ఆ వాటర్లో పడి స్విమ్ తెలియకుండా చనిపోవడం, ఇవన్నీ నేను కొన్ని చూశాను అన్నమాట. అప్పుడు నాకు ఒక భయం వచ్చింది, మనం నేర్చుకుంటే బాగుంటుంది, ఇవన్నీ జనరల్గా ఇవన్నీ నేర్చుకుంటే మనకు మంచిది కదా అని. అప్పుడు నేను మా బ్రదర్ వాడే నేర్చుకున్నాడు, టాలెంట్. మా బ్రదర్, మీ పేరెంట్స్ ఆలోచన అది కాదు, ఆలోచన లేదు, చదువుకున్నంత కాలం చదువుకోవడం, తర్వాత మ్యారేజ్ చేసుకోవడం, మ్యారేజ్ అంతే. ఇందులో స్విమ్మింగ్లు, కత్తి ఫైటింగ్లు, గుర్రాలు వాళ్ళు ప్లానింగ్ లో లేదు. మా నాన్నగారికి లేడీస్ అంటే ఇలాగే ఉండాలి, అయిపోయిందా పెళ్ళి అయిపోయి సెటిల్ అయిపో, పిల్లలు కనుక్కొని ఒక ఫ్యామిలీ హోమ్లీగా ఉండాలి. మా అమ్మగారు అంతే, మా నాన్నగారు ఏం చెప్తే అదే మా అమ్మగారు. మా అమ్మగారికి ఎక్స్ట్రా నాలెడ్జ్ ఏమి ఉండదు, ఓల్డ్ టైమర్స్ అలాగే ఉండాలి. అందుకని నాకేంటంటే నేను నేర్చుకోలేదు, మా సిస్టర్ మా బ్రదర్ అయితే వాడే అన్నీ, వాడు చెప్పాను ఓవర్ టాలెంట్, వాడు వెళ్ళి వాడికి ఏదైనా నేర్చుకుంటే వాడే వెళ్ళి చేసేవాడు. వాడు మగపిల్ల వాళ్ళు ఏం అనేవారు కాదు మా ఇంట్లో, నేర్చుకుంటా ఓకే నన్ను వెళ్తావా వెళ్ళి నేర్చుకునేవారు. మా సిస్టర్కి నేను నేర్పించా, మా ఇద్దరు సిస్టర్కి జిమ్నాస్టిక్స్, నాకేమేమి ఇష్టమో వాళ్ళ మీద చెయ్యండి అని చెప్పి నేను వాళ్ళని ఫోర్స్ చేసేదాన్ని. వాళ్ళు మార్నింగ్ పొద్దున మా స్విమ్మింగ్, మా అక్క పొద్దున్న 5 o'clock స్విమ్మింగ్ ఏందక్క నాకు తెలియదు, వెళ్ళు నేను డబ్బులు కట్టేసాను వెళ్ళు స్విమ్మింగ్. ఈరోజు వాళ్ళకి అంత హ్యాపీ. మరి వాటి వల్ల వాళ్ళకి ఏమైనా ఉపయోగం జరిగిందండి? అవునండి, ఇప్పుడు ఒక స్విమ్మింగ్ తెలుసా అంటే సినిమా కెరీర్ లేదండి, సినిమా కోసం అన్న అవసరం. ఇప్పుడు స్విమ్మింగ్ సినిమాకనే కాదు కదండి, ఒక ప్లేస్కి వెళ్తాము అందరూ స్విమ్ చేస్తారంటే దాంట్లో మనం వెళ్ళి నాకు స్విమ్ తెలుసు అంటే ఎంత గర్వంగా ఉంటుంది కదా. అంటే సినిమా ఇష్టం కాబట్టి దాన్ని ఎక్కువ ఎంకరేజ్ చేశారు. జిమ్నాస్టిక్, మా సిస్టర్కి జిమ్నాస్టిక్, పియానో, మ్యూజిక్ అవగాహన ఉండాలి, ఇవన్నీ తెలియాలి వాళ్ళకి, జనరల్ నాలెడ్జ్ ఇవన్నీ తెలియాలి అని నేను అవన్నీ వాళ్ళకి నేర్పించి పంపించేదాన్ని. చదువు ఒక్కటే కాదు, ఇవి కూడా నేర్చుకోవాలి. బట్ టోటల్ గా ఫాదరు, మదరు, సిస్టర్ మీరే 3 పాత్రలు, త్రిపాత్ర అభినయం సినిమాల్లో చేయలేదు. కానీ అనేది నన్ను పిచ్చి టార్చర్ పెట్టేదాన్ని కదా, నువ్వు నన్ను ఇది లేవు ఇది నేర్చుకో అది నేర్చుకోవాలని అని అంటుంటుంది ఇప్పుడు కూడా. అదే మీరు సినిమా కెరీర్ లో చెయ్యండి, ఫ్యామిలీ కెరీర్ లో చేశాను, త్రిబుల్ రోల్ అన్ని చేశాను. వాళ్ళందరూ అలాగే అప్పుడు వాళ్ళకి కష్టం అనిపించవచ్చు, కానీ ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతాను. అన్నీ మా ఒక తల్లి స్థానంలో నాకు అన్నీ చేసింది మా అక్క అని ఇప్పుడు వాళ్ళు ఫీల్ అవుతుంటారు. ఓకే, ఇప్పుడు ఈ సంతృప్తేనా వాళ్ళ వైపు నుంచి మీకు ఏమైనా అంటే మీరు నార్మల్గా ఎప్పుడైనా ఫైనాన్షియల్ క్రంచ్ వచ్చినప్పుడు కానీ లేకపోతే ఎప్పుడైనా అటువంటి ఇబ్బంది ఎప్పుడైనా మీకు కలిగినప్పుడు వాళ్ళు మీకు సపోర్ట్గా ఉన్నారండి ఆ టైంలో?
సపోర్ట్ అంటే నాకు ఆ దేవుడు ఒక ఆ పరిస్థితి పరిస్థితి ఇంతవరకు కల్పించలేదు. ఇవ్వలేదండి భగవంతుడు నాకు. బట్ అలాంటి పరిస్థితి చేస్తారండి, అలాంటి పిల్లలే వాళ్ళు. మా సిస్టర్స్ కానీ మా బ్రదర్ కానీ ఓకే. నాకు ఎప్పుడు బ్యాక్ ఉంటారు. బ్యాక్ బోన్ నేను లాగా ఉన్నాను కదా, నీకెందుకు, ఏమైనా అయితే నేను చూసుకుంటా అన్నట్టుగా మా బ్రదర్ కానీ ఇప్పుడుకు మా బ్రదర్ ఇప్పుడు ఏముంటాను, ఎందుకంటే నాకు కొంచెం లేట్గా పిల్లలు అయ్యారు, చిన్న పిల్లలు ఇప్పుడు నాకు ఎప్పుడైనా హెల్త్ ఇష్యూస్ వస్తే కూడా నేను వాటితో షేర్ చేస్తుంటా. ఏందో నా భయంగా ఉంది, ఇలాగా అలాగా ఫ్లైట్లో వెళ్తుంటే ఏదో సౌండ్స్ వస్తుంది, నాకు భయం వేస్తుంది అంటూ చాలు. ఏం భయపడవద్దు, నేను దేవుడి దగ్గర ప్రార్థన చేస్తాను, ప్రేయర్ చేస్తాను, నా ఆయుష్ కూడా నీకు ఇవ్వాలనుకుంటా. ఎందుకంటే వాడి పిల్లలు వాళ్ళు తొందర పెళ్ళైపోయి వాళ్ళ పిల్లలతో పెద్దవాళ్ళు అయిపోయి సెటిల్ అయిపోయారు. ఓకే. సో మీది అంటే వాళ్ళందరినీ సెటిల్ చేసాక తర్వాత చేసుకున్నారండి? అంటే మ్యారేజ్ చేసుకున్నా నాకు పిల్లలు లేట్గా అయ్యారు అనమాట. ఓకే. ఓకే. సో అందుకని సో అంతా ఒక మంచి మనసు. మా బ్రదర్ కానీ మా సిస్టర్స్ కానీ వాళ్ళందరూ, మా సిస్టర్స్ నేనున్నాను కదక్క, నువ్వు ఎందుకు బాధపడతావు, నేను చూసుకుంటాను నీ పిల్లల్ని అంటారు. ఓకే. సో నైస్. అదే మీరు మీ పిల్లల్ని కూడా లాస్ట్ టైం ఎప్పుడు మనం అనుకున్నప్పుడు కూడా పిల్లలు ఎగ్జామ్స్ అవుతున్నాయండి, అయిన తర్వాత నేను వస్తాను చెప్పాను. ఐ రిమెంబర్. అంటే అంత కనెక్టెడ్గా సినిమా కెరీర్లో ఉండడం కష్టం నార్మల్గా అయితే. అవును బట్ నేను అనుకున్నప్పుడు అనమాట మీరు బాగా మంచి హోమ్ బర్డ్ మీరని. అవును. మొన్న ఎప్పుడు కూడా రోజా గారు దేనికి ఫోన్ చేశారు, అంటే ఏదో ఒక విషయాన్ని ఫోన్ చేసినప్పుడు ఏం చేస్తున్నా ఆమెని అంటే ఇప్పుడే స్కూల్కి వెళ్ళొచ్చాను పిల్లలు అంటే 100% హౌస్ వైఫ్ అనమాట. అవును. అంటే తను మంచి వీరవనిత కదా అవును. మన రోజా. అయ్యో అసలు అసలు అంత నా వల్ల అయితే కాదండి అలాగా, అంత డేర్ అండ్ డాష్. ఒక ఇండస్ట్రీలో ఒక ఎంత మంచి ఆర్టిస్ట్ అంత మంచి పొలిటీషియన్ కూడా తను. మంచి స్పీకర్, మంచి స్పీకర్. వావ్. అసలు దేనికి ఎవరికి భయపడదు, ఏది మాట్లాడాలనుకుంటుందో అది అంత డారింగ్ అండ్ డాషింగ్ మాట్లాడుతుంది. సరే తర్వాత దాని మీద విమర్శలు ఎలా వస్తాయి ఏమొచ్చే తర్వాత విషయం, కానీ ముందు మాట్లాడాల్సిన ఏమనుకుంటారో అది మాట్లాడేస్తారు, ప్రవాహంలో మాట్లాడేస్తుంది. అయితే మీ ఇందాక కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, ఇప్పుడు మీరు అంత ఫ్యామిలీ లైఫ్లో అంత ఆక్యుపైడ్గా మీరు అంత నిండా మునిగిపోయి అందులో మళ్ళీ అసలు ఈ సెకండ్ ఇన్నింగ్స్ అన్నది ఎందుకు స్టార్ట్ అయిందండి? అంటే ఫర్ వాంట్ ఆఫ్ ఎర్నింగ్స్ కాదండి. యాక్చువల్గా నాకు సినిమా ఇండస్ట్రీ చాలా ఇష్టపడి వచ్చాను. అవును, ఇంట్లో అందరితో ఫైటింగ్ చేసి నేను అయితే హీరోయిన్ అయితే లేకపోతే చనిపోతాను అన్న ఆ లెవెల్కి వెళ్ళాను నేను అనమాట అప్పట్లోనే. సో అంత ప్రతిఘటన ఎందుకు వచ్చిందండి నాకు? ఏంటి హీరోయిన్ కాకపోతే నేను చనిపోతాను అన్నంత? అంతే. ఫస్ట్ వచ్చి నేను అవ్వాలనేది ఫస్ట్ వచ్చి ఇష్టం అండి, ప్యాషన్. చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను సినిమాలో చేయాలి నేను ఒక ఆర్టిస్ట్ అవ్వాలి, హీరోయిన్ అవుతానా లేదా ఆర్టిస్ట్ అవ్వాలి. తర్వాత ఒక ఏజ్ వచ్చినప్పుడు నేను హీరోయిన్స్ అంతా రాధా గారు, శ్రీదేవి గారు, జయప్రద గారు, జయసుధ గారు వాళ్ళ సినిమాలను చూసేవాళ్ళు కదా. విజయశాంతి గారు ఫైట్, ఆ ప్రతిఘటన సినిమా అంతా చూసినప్పుడు నేను కూడా ఇలా చేయాలి, ఆ రోల్ మోడల్ వీళ్ళందరూ నాకు. సో ఇలా నేను చేయాలి, హీరోయిన్గానే చేయాలి, హీరోయిన్ అయితే ఇవన్నీ చేయగలుగుతాం. సో అక్కడి నుంచి అది స్టార్ట్ అయింది. ఇండస్ట్రీకి వచ్చి ట్రై చేసినప్పుడు ఫెయిల్యూర్ వెళ్ళినప్పుడు మనం ఏమనుకుంటాం, మేము అందంగా ఉన్నాము, మాకు అన్నీ తెలుసు, వెళ్ళిన వెంటనే రామ్మ నువ్వు ఈ సినిమాలో నువ్వే హీరోయిన్ అని రెడ్ కార్పెట్ వేసి వెంటనే ఇచ్చేస్తారా అని ఒక ఊహలో వస్తాం. నేనే కదా, అందరూ వచ్చేవాళ్ళు అలాగే వస్తారు. సో ఒక డ్రీమ్తో వచ్చినప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక మౌంటైన్ ఉందండి, అది దూరం నుంచి చూస్తే అది చాలా అందంగా ఉంటుంది. దగ్గర వెళ్ళిన తర్వాత ఎన్ని రాళ్ళు ఉన్నాయి, ఎన్ని ముళ్ళు ఉంటాయి, దాన్ని అక్కడ ఎక్కడానికి ఎంత కష్టం ఉంటుందనే తర్వాత తెలుస్తుంది. అది అందుకే దూరపు కొండలు నునుపు అంటారు కదా, అలాగే నాకు కూడా నేను అలా అనుకుని వచ్చాను. తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత అంత ఈజీ కాదు అనిపించింది. ఇప్పుడైనా మనకి ఇండస్ట్రీ చాలా ప్లాట్ఫామ్స్ ఉంది. ఒకవేళ హీరోయిన్ అవ్వలేదు, ఒక 4-5 సినిమాలు ట్రై చేసాం, దొరకలేదు అనుకోండి, ఓకే లేకపోతే ఏంటి మనం ఏదో చేసుకుందాం, యాంకర్ అవ్వచ్చు, దాంట్లో ట్రై చేయొచ్చు, సీరియల్ హీరోయిన్ అయిపోవచ్చు,
చాలా ఉన్నాయి ఇప్పుడు మనకు ఆప్షన్స్ ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి. మోడలింగ్ చేయొచ్చు, దానికి తగినట్టుగా మనం మన బాడీని చేసుకుని మోడలింగ్ చేయొచ్చు. ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నేను వచ్చినప్పుడు ఇండస్ట్రీ ఓన్లీ హీరోయిన్ చేయాలి, లేదంటే సిస్టర్ రోల్, మదర్ రోల్, ఆ ఏజ్లో సిస్టర్ రోల్, లేదంటే ఫ్రెండ్స్ రోల్, ఇలాంటి తప్ప ఆప్షన్ లేదు. ఇంటికి వెళ్ళిపోవాల్సిందే. నాకేమో అది ఇష్టం లేదు, నేను చేస్తే హీరోయినే చేయాలి. అలాంటప్పుడు ఎన్ని కష్టాలు నేను ఎదుర్కోవాల్సి వస్తుంది. అవును, మనం కండిషన్స్ పెట్టుకుంటే కష్టాలే. సో అది అప్పుడు అసలు ఎక్కువ కష్టాలు ఫేస్ చేశారండి బిగినింగ్ లో? తప్పకుండా అండి. ఎందుకంటే నాకు చెన్నైలో ఎక్కువ తమిళ్ ఇండస్ట్రీలోనే ఎక్కువ నేను ట్రై చేశాను. నాకు అప్పుడు తెలుగు టచ్ లేదనమాట. అక్కడ తమిళ్లో ట్రై చేసేటప్పుడు మా నాన్నగారు ఫ్రెండ్, ఫ్యామిలీ ఫ్రెండ్, ఆయనకు కూడా తమిళే తెలుసు. ఆయనకి తమిళ్ అతనే ఆయన కాబట్టి తమిళ్ ఇండస్ట్రీకి ఆయన నన్ను చుట్టి తీసుకెళ్ళేవారు అనమాట. కంపెనీస్ అక్కడ ఉన్నారు ఎల్లమ్మ అక్కడ. సో ఇవన్నీ అక్కడ ఫేస్ చేశాను. బట్ నేను తెలుగులో ఫేస్ చేయలేదు, డైరెక్ట్ హీరోయిన్ అయిపోయాను. నేను అనుకొని వచ్చాను కదా, అది ఇక్కడ దొరికింది. అక్కడ చాలా కష్టమైంది. అంటే ఇక్కడ వచ్చేప్పటికి చాలా ఎక్స్పీరియన్స్ అయింది నాకు. అంటే అక్కడ ఒక ఎస్టాబ్లిష్డ్ పొజిషన్కి వచ్చాక కదా ఇక్కడికి వచ్చాను. అక్కడ ఎస్టాబ్లిష్ అవ్వలేదు. చేస్తున్నప్పుడే అంటే హీరోయిన్ ఛాన్స్ దొరికింది. నేను పడిన కష్టాలకి హీరోయిన్ ఛాన్స్ దొరికింది. బట్ నేను 100% అక్కడ సక్సెస్ అవ్వలేదు, ఇక్కడ సక్సెస్ అయ్యాను. అంటే పడిన కష్టాలు అంటే ఇప్పుడు రకరకాలుగా ఉంటాయండి కష్టాలు. కష్టం అంటే నా ఇది ఏంటంటే, నేను చేసిన ట్రావెల్ ఎలాగంటే, వెళ్ళిన వెంటనే ఫొటోస్ చూసేవారండి. అప్పుడంతా ఎక్కువ ఫొటోస్, ఆల్బమ్స్, అవన్నీ ఫొటోస్ చూసి చాలా బాగుంది అమ్మాయిని వెంటనే రమ్మని అనేవాళ్ళు. వెళ్ళి చూసిన వెంటనే ఈ అమ్మాయి ఎక్కడో వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మారిపోయేది. వాళ్ళు ఏదో హై ఎక్కడో ఒక ఫుల్ దీంట్లో ఉంటారు, ప్లెడ్జ్లో ఉంటారు. ఈ అమ్మాయి ఇంత అందంగా ఉంటే ఇంక డైరెక్ట్గా ఎంత ఉంటుందో అనుకొని ఒక ఊహలో ఉంటారు. నన్ను చూసినంటే మేము కొంచెం అంత నార్త్ ఇండియన్ కలర్స్ కాదు, హైట్ ఉన్నాం కానీ నార్త్ ఇండియన్ కలర్ కాదు. మెయిన్ ఆ కలర్ కాంప్లెక్షన్ కదండి ఫస్ట్ మీకు లుక్ ఏమిస్తుందంటే ఆ కలర్ కాంప్లెక్షన్ చూసిన వెంటనే బాగుంది అనేది అనిపించేది. అక్కడ నేను ఫెయిలియర్ అయ్యేదాన్ని. చూసిన వెంటనే కలర్ దెబ్బ కొట్టింది మిమ్మల్ని. ఇంకొకటి మీరు చెప్పినట్టు ఇప్పుడు ఆ స్పీకింగ్ మనం చూసిన కొంతమంది పడపడని మాట్లాడేస్తారు. నేను కొంచెం అలా మాట్లాడను, రిజర్వ్డ్గా ఉంటాను. నమస్తే కూర్చుంటా, అడిగిన దానికి ఆన్సర్ అంతే, ఎక్స్ట్రా నేను మాట్లాడను కూడా. అది ఎంత వాళ్ళకింటే అమ్మాయి నిజంగానే యాక్టింగ్ చేస్తుందా క్యారెక్టర్ అని ఎక్కడో వాళ్ళకి ఏదో ఫీల్ అయ్యేవారు. సార్ చెప్పి పంపిస్తాం అనేవారు. ఇలా ప్రతి ఒక్క కంపెనీలో జరుగుతుంది. కానీ తమిళ్లో మీరు కలర్ అంటున్నారు, సావిత్రి గారు భయంకరమైన కారు నలుపు, వాణిశ్రీ గారు మామూలు నలుపు కాదు. ఆవిడకి 4 గంటలు 5 గంటలు మేకప్ చేసేవారు వాణిశ్రీ గారు. కరెక్టే అండి, మీరు చెప్పేది కరెక్టే. బట్ నేను వచ్చేప్పటికి ట్రెండ్ చాలా మారింది. అంత అప్పుడు ఉన్నంత ఇప్పుడు సావిత్రి గారు అప్పుడు ఎంత లావు ఉన్నవారు, బట్ చక్కగా ఫేస్ అందంగా ఉంటే ఓన్లీ ఆ ఫేస్ చూసేవారు అనమాట. మీకు ఆ స్ట్రక్చర్ చూసేవాళ్ళు కాదు. ఈవెన్ భానుమతి గారు కానీ మన వాణిశ్రీ గారు కానీ అప్పుడంతా స్ట్రక్చర్ ఏమి చూసేవాళ్ళు కాదు. ఫేస్ వర్క్ అప్పుడు అన్న ఓన్లీ ఎక్స్ప్రెషన్స్, యాక్టింగ్ ఇది చూసేవారు అనమాట. ఆ తర్వాత జనరేషన్ ఇప్పుడు శ్రీదేవి గారు వాళ్ళంతా వచ్చేప్పటికి స్ట్రక్చర్ మెయింటైన్ చేసేవాళ్ళు, అందము అన్నీ వచ్చేసింది కదా. సో అది అప్పటికే మీకు నార్త్ ఇండియన్స్ చాలా మంది వచ్చారు. నగ్మా గారు అప్పటికి వచ్చేసారు, మీ టైంకి వచ్చేసారు. సో అక్కడ అదే వచ్చింది. ఖుష్బూ గారు వీళ్ళందరూ ఇక్కడ ఎంటర్ అయిపోయారండి. అప్పటికి వాళ్ళంతా వచ్చి ఇక్కడ అప్పుడు సామ్రాజ్యం ఏలుతున్నారు. ఆ టైంలో నేను ఎంటర్ అయ్యాను. అప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి. సో అంటే కొన్ని సినిమాలకి ఇలా ఉంటే చాలే అనుకొని దొరికేది వేరు. అన్ని కమర్షియల్ సినిమానికి అలా అనుకోరు కదా. ఒక గ్లామర్ హీరోయిన్ కావాలనుకుంటారు, చాలా అందం మంచి కలర్ కావాలనుకుంటారు. సో అక్కడ మనం ఫెయిలియర్ అవుతాం కదా. అవును, 100%. చూడగానే వెంటనే మైనస్ మార్కులు పడిపోతాయి. ఇప్పుడు కొంతమంది పర్వాలేదు, మనకి మెయిన్ కావాల్సింది ఫేస్ అందము, స్ట్రక్చరు, యాక్టింగ్, ఇది చాలు అనుకునే డైరెక్టర్స్ కొంతమంది. లేదు నాకు అలా కలరే కావాలనుకున్నది ఎక్కువ మంది అప్పట్లో. ఇప్పట్లో కూడా ఎప్పుడైనా
అందుకని బ్లాకీస్కి అంత తొందరగా తొందరగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ మధ్యలో కొంచెం ట్రెండ్ మారింది. మన దీపికా పడుకున్నంత ఒక డస్టీ కలర్ అని అది ఇప్పుడు ఫేమస్ అయిందండి. మేము వచ్చినప్పుడు ఆ డస్టీ కలరే బ్లాక్ అని చెప్పి మమ్మల్ని పక్కన పెట్టేవాళ్ళు. చాలా ఎక్కడో లక్కీగా దొరికేది అంతే. ఇప్పుడు వీటిష్ అంటున్నారు, బ్లాక్ వీటిష్ అంటున్నారు, డస్కీ కలర్ అని ఏమేమో అంటున్నారు. దాని ఇప్పుడు పేర్లు పెట్టి దాని ఒక ఫ్యాషన్ చేసుకున్నారు. మేము ఉన్నప్పుడు అలా కాదండి, కొంచెం కష్టమే. సో ఆ తమిళ్లో మీరు అయిన తర్వాత కూడా ఇక్కడంతా మేకప్ వేయమని చెప్పేవాళ్ళు, కలర్. ఎందుకంటే దీనికి డిఫరెన్స్ రాకూడదని. సో ఇవన్నీ మేము ఎదుర్కోవాలి, స్కిన్ టోన్ అంతా ఒకేలా ఉండాలని. సో అప్పుడు నేను చాలా మా అమ్మని తిట్టేదాన్ని, నువ్వు ఎందుకు మా నాన్న కలర్గా కనలేదు, నువ్వు. మా బ్రదర్ మంచి కలరు, వాడు మాత్రం ఎందుకు అంత కలర్ ఉన్నాడు అండ్ మా నాన్నగారు లాగా వాడు. మా అమ్మ కొంచెం కలర్ తక్కువ. ఇలాగా నాకు ఆ ఒక ఫీలింగ్ నాకు ఎప్పుడు ఉండేది. మా అమ్మతో ఎప్పుడు నేను వెళ్ళి మా అమ్మతోనే గొడవ పెట్టేది, నాకేంటే తెలుసు దేవుడు నీకు ఆ కలర్ ఇచ్చాడు, నువ్వు హీరోయిన్ అవుతావు నాకు తెలిసి ఉంటే నేను ఇంకొంచెం కుంకుమ ఎక్కువ తాగేదాన్ని. మా అమ్మ అంటే ఆవిడ అంతే, కుంకుమ పువ్వు తాగితే ఎక్కువ తాగితే అంటే అదేదో అప్పుడు ఒక నమ్మకం. సో అలా సో ఆ తమిళ్లో మీరు బాగా ట్రై చేస్తున్న టైంలోనే తెలుగులో కట్ అయ్యారు అనమాట మీరు. అవును, ఛాన్స్లు వచ్చి చేసినట్టున్నారు కదా మీరు రామరాజుతో. వాళ్ళు చేశాను, రామరాజు గారితో చేశాను, శరత్ కుమార్ గారితో చేశాను. హీరోయిన్ మాత్రం అయ్యేదేమో అయిపోయాను, బట్ సక్సెస్ అనేది నాకు దొరకలేదు. హీరోయిన్ అయిన తర్వాత కూడా సక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది నాకు తమిళ్లో తెలిసింది. ఎందుకంటే 2 సినిమాలు ఆడలేదంటేనే ఐరన్ లెగ్ అని పక్కన పెట్టేస్తారు. అప్పుడు కాదు ఇప్పుడు అంతే కదా, ఎప్పుడైనా సెంటిమెంట్ ఎక్కువ చూస్తారు మన ఇండస్ట్రీలో. సో అది నాకు ఇంకా బాధేసమ్ము బాబోయ్, మన హీరోయిన్ అవ్వడం మాత్రమే కాదు పెద్ద విషయం, సక్సెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని. ఇంకా నాకు ఒకటే, ఇప్పుడు మా అమ్మ కలర్ లేదంటే మా అమ్మతో ఎలా గొడవ పెట్టాను, అలాగా నాకు సక్సెస్ అవ్వాలి, హీరోయిన్ అవ్వాలంటే నేను దేవుడి దగ్గర గొడవ పెట్టేదాన్ని. నేను ఎందుకు మరి ఇంకెవరిని అడగాలి, నాకు ఎక్కువ నా ఫ్రెండ్ కానీ, నాకు మా తల్లిదండ్రుల కంటే ఎక్కువ కనెక్ట్ అయ్యేది నేను దేవుడితోనే. నేను అలా పెరిగాను చిన్నప్పటి నుంచి. కొంచెం మా ఇంట్లో ఎక్కువ ఆధ్యాత్మికంగా మా నాన్నగారు కొంచెం భక్తి పూజలు ఎక్కువ. మా నాన్నగారు ఎక్కువ టెంపుల్స్కి వెళ్తుంటారు, మా అమ్మ కూడా అంతే, కొంచెం పూజలు అంటే మెడ్రాస్లోనే కల్చర్ ఎక్కువ బేసిక్. లేదు, మేము బేసికలీ బెంగళూరు కదా, ఈవెన్ బెంగళూరులో కూడా. సో అది అలవాటు అయిపోయి నాకు దేవుడితో ఎక్కువ కనెక్ట్ అయ్యేదాన్ని నేను. సో అక్కడ ఆయన అడిగేదాన్ని, ఎందుకు నన్ను ఇలా చేస్తున్నావు, నాకు సక్సెస్ ఇవ్వాలి అని. సినిమా షూటింగ్ వెళ్తున్నానంటే ఫస్ట్ దేవుడు ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలి వేడుకుంటా. ఇప్పుడు కూడా అంతే, ఏ సినిమా నేను చిన్న క్యారెక్టర్ చేసినా దేవుడి దగ్గర అదే వేడుకుంటా. నేను చేసిన ప్రొడ్యూసర్స్ హ్యాపీగా ఉండాలంటే ఆ సినిమా సక్సెస్ అవ్వాలి, సో దాన్ని సక్సెస్ చేయాలని. అవును కదా, ఆ ప్రొడ్యూసర్స్ బాగుంటాయి కదా, మనలాంటి వాళ్ళు అందరూ బాగుంటాం. 100%. అదే ఇందాక మీరు చెప్తున్న దాంట్లో అంటే తమిళ్లో మీరు చేస్తున్నప్పుడు ఏమైనా మీ మీద పాలిటిక్స్లు గట్ట ఏమైనా జరిగాయండి? అంటే లేదండి, అలాంటి వాతావరణం ఏమైనా ఉండేది అప్పుడు? నాకు అలాంటి వాతావరణం ఎక్కడా లేవు. వచ్చాయి ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు ఎక్కడ నాకు రాలేదు. ఎందుకంటే మీరు గరగట్ గోపన్న సినిమాలో ఫస్ట్ బుక్ అయింది, అది వచ్చి అలా జరిగింది. తర్వాత దేవికి గారి అమ్మాయి కనక దానిలోకి వచ్చింది. యాక్చువల్గా కరకటకారంలో నా ఫొటోస్ వెళ్ళి ఫస్ట్ సెలెక్ట్ అయిపోయానండి. సెలెక్ట్ అయిపోయి ఇంకా షూటింగ్ ఇంకొక 15 days 10 days ఉందన్నప్పుడు అక్కడ ఒక చిన్న కాంట్రవర్సీ జరిగింది. అంటే నన్ను తీసుకెళ్ళి యాక్ట్రెస్ నళిని గారు అని ఉంటారు, అవును, రామరాజు గారు వాళ్ళ వైఫ్, వాళ్ళు సిస్టర్ హస్బెండ్ నన్ను తీసుకెళ్లారు. యాక్చువల్గా ఆయన ముందు నళిని గారికి మేనేజర్ అట. సో అది ఆయన ప్రొఫెషనల్ అనమాట. సో నన్ను తీసుకెళ్ళి చూపించి ఓకే అయింది, నా ఫొటోస్ ఓకే అయింది. తర్వాత ఆయన ఏమన్నారంటే 5 years అగ్రిమెంట్ వేసుకోవాలి, నేను మీరు హీరోయిన్ చేస్తారు కదా, అన్ని డేట్స్ నేనే చూస్తాను. ఓకే, డేట్స్ ఫైన్, మీరు డేట్స్ చూసుకోండి అన్న, బట్ రెమ్యునేషన్ నాకు 50% మీకు 50% అన్నారు. అది నేనైతే ఓకే చెప్పాను. నాకు అప్పుడు అంత హీరోయిన్ అయిపోవాలి, పెద్ద హీరోయిన్ అయిపోవాలి. అక్కడ నాకు డబ్బు ప్రిఫరెన్స్ నేను ఎప్పుడు ఇవ్వను, నాకు తెలియదు కూడా. అది డబ్బు ఇలా చేయొచ్చు, డబ్బు కూడా చాలా ముఖ్యం అనేది ఇప్పుడు తెలుసు, నాకు అప్పుడు తెలియదు. మా అమ్మ వద్దనేసారు. మా నాన్నగారికి ఫోన్ చేసి చెప్పాను, నాన్నగారు కూడా అలా అంత వద్దమ్మా అన్నారు. మా అమ్మ అయితే వద్దు, అలా అంత అవసరం లేదు,
డేట్స్ కావాలంటే మీరు చూడండి, పర్సంటేజ్ ఏదో ఉంటాయి కదా అలా తీసుకోండి అలా అన్నారు. సో టోటల్గా వాళ్ళతో మనం డిపెండ్ అయిపోతే కష్టం అని చెప్పి నా అమ్మ వద్దనేసారు. అమ్మ నేనన్నాను ఎందుకమ్మా అంటే మళ్ళీ మనకు సినిమాలో ఆ సినిమా పోతుంది అనమాట. నువ్వు అవ్వాలంటే హీరోయిన్ ఎవరు మార్చలేరు, దేవుడు ఉన్నాడు, నువ్వేం భయపడకు, వద్దు అలాగంతా అనేస్తే నెక్స్ట్ జరిగింది అదే. ఆ సినిమా నాకు లేదు, నేను కరగాట గారి సినిమాలో లేదు, వాళ్ళు పిలవనే లేదు మళ్ళీ నన్ను. మరి ఇతను మేనేజర్ కదా, మేనేజ్ చేసి ఏం చేశారో తెలియదు. మొత్తానికి అక్కడ వాళ్ళు మళ్ళీ అదే మన దేవిక గారికి డాటర్ని వేశారు. సినిమా కూడా పెద్ద సక్సెస్, చాలా పెద్ద హిట్ అయింది. పైగా రామరాజ్ కి అప్పుడు ఎంజీఆర్ కున్నంత ఇమేజ్ ఉండేది. ఆవిడ కూడా అమ్మాయి కూడా పెద్ద హీరోయిన్ అయింది. బట్ ఆ నెక్స్ట్ సినిమా మళ్ళీ నాకు దొరికింది ఆయనతోనే, అదే రామరాజు గారితోనే, గంగేమరన్ గారి డైరెక్షన్ లో ఆయన సెకండ్ సినిమానే నాకు దొరికింది. ఎట్లా అదేలా జరిగింది ఏమో తెలియదండి. మళ్ళీ ఎందుకంటే వీళ్ళు ఓన్లీ ఫొటోస్ చూపించారు. రవి గారు అని పెద్ద స్టిల్ ఫోటోగ్రాఫర్ అండి, రవి అని. ఆయన అసలు ఆ ఫొటోస్ చూసాను, మామూలుగా తీసినప్పుడు ఏం పెద్ద లైట్స్ 2 లైట్స్ పెట్టి తీస్తాడు ఆయన, చాలా బ్యూటీగా ఉంటుంది, చాలా బాగుంటుంది అసలు, ఏదో ఒక సంథింగ్ స్పెషల్. అని మనకు తెలుగులో సెబాస్టియన్ బ్రదర్స్ ఉండేవాళ్ళు, సేమ్ అలాగా అక్కడ ఆయన తమిళ్లో ఆయన చేసిన స్టిల్స్ అక్కడ ఫస్ట్ ఓకే అయింది. సెకండ్ నేను సెబాస్టియన్ బ్రదర్ ఆఫీస్ వాళ్ళతో ఫొటోస్ తీయాలని వెళ్తే ఆయన సెబాస్టియన్ బ్రదర్ ఊరికే వాళ్ళ ఆఫీస్ ముందు ఊరికే ఒక 2 ఫోటోలు తీశాడు ఆయన. ఇవేం మేకప్ లేదు, మామూలుగా నేను వెళ్ళాను, ఫొటోస్ తీస్తే ఆ ఫోటో నాకు ఇచ్చారనమాట. అది ఎవరు చూసినా అమలా గారులా ఉన్నారు, ఇలా ఉన్నారు, అలా అంటే ఒక ఆర్టిస్ట్లా ఉండేది, మేకప్ లేదు, ఏమీ లేదు, చాలా బాగుండింది, ఇంత బ్యూటీ ఉండింది. ఆ ఫొటోస్ ఎలాగో మేనేజర్ తీసుకెళ్ళి గంగేంబ్రన్ వాళ్ళకి, మీకు తమిళ్లో ఎక్కువ కొంచెం న్యాచురల్ ఇష్టపడతారు, ఓవర్ మేకప్, కలర్ మేకప్లు కూడా ఎక్కువ ఉండదు. ఆయనకు చాలా నచ్చింది ఆ ఫోటో. మళ్ళీ ఆ అమ్మాయి ఈ అమ్మాయి అనుకున్నారా లేదు ఏమి జరిగిందో, ఆ ఫోటో చూస్తే ఆయన వెంటనే పిలిచి మాట్లాడి ఆ సినిమాకు అవకాశం ఇచ్చారు హీరోయిన్గా. సో అక్కడ హీరోయిన్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చారు? అవును, హీరోయిన్ చేస్తున్నాను, అది ఇంకా సగంలో ఉంది షూట్. ఆ సగం అవుతున్నప్పుడు మళ్ళీ ఇంకో సినిమా, అంటే ఇప్పుడు మామూలుగా గంగేమరాన్ గారి సినిమా పెద్ద బ్యానర్లో రామరాజు గారు పక్కన చేస్తున్నానప్పుడు ఒక 2-3 సినిమాలు నేను అప్పటికే బుక్ అయిపోయాను అక్కడ. సో చేస్తూ ఉన్నప్పుడు నాకు తెలుగులో ఆఫర్ వచ్చింది, ఎవరు మన ఈవి గారు. కానీ నాకు తమిళ్లో ఇంత కష్టపడి ఇంకా తెలుగు ఎంత పెద్ద ఇండస్ట్రీ అప్పట్లో. అవును, ఎప్పుడైనా పెద్ద ఇండస్ట్రీ, ఇప్పుడు అంటే నేనేమంటాను, అప్పుడు ఓన్లీ తెలుగు మాత్రమే పెద్ద ఇండస్ట్రీ. ఇప్పుడు కన్నడ, హిందీ, తమిళ్ ఇప్పుడు అన్నీ కొంచెం ఆ ఈక్వల్ వచ్చేసింది. ఇప్పుడు ఒకప్పుడు కన్నడ ఇండస్ట్రీ అంటే ఏమీ లేదు, ఇప్పుడు ఈక్వల్ టు మనకు తెలుగులా వాళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టి రవిచంద్రతో ప్రారంభమైంది. అవును, అప్పుడు అలా కాదు, ఓన్లీ తెలుగు ఇండస్ట్రీ అంటేనే ఒక హిందీ తర్వాత నెక్స్ట్ మనకి తెలుగు. అలాంటి ఇండస్ట్రీలో మనకు దొరుకుతుందా, అమ్మో బాబా అది ఇంపాసిబుల్. మేము తమిళ్లోనే ఇంత ట్రై చేశాను, ఇంకా తెలుగులో చాలా కష్టం అనుకొని నాకు అసలు నమ్మకం లేదండి, కానీ దొరికింది. అది ఎలా జరిగిందండి? అప్పుడు ఆ టైంలో నాకు కరెక్ట్గా మా నాన్నగారు పోయారండి, ఆయన హెల్త్ ఇష్యూస్ వల్ల ఆయన పోయారు. నేను అప్పుడు తమిళ్ షూటింగ్లో వేరే ఎక్కడో ఉన్నాను, అవుట్డోర్లో ఉన్నా, నేను మా అమ్మగారు. మా బ్రదరు మా సిస్టర్ ఇంట్లో ఉన్నారు, వాళ్ళు ఇంకా చిన్నపిల్లలు పాపం. మా బ్రదర్ తెలిసి వాడు వెళ్ళిపోయాడు, మా సిస్టర్ని తీసుకెళ్ళాక వాడు చిన్నపిల్ల పక్కింట్లో వదిలేసి వాడు వెళ్ళాడు. నాకు కబురు చేశారు, అప్పట్లో మీకు సెల్ ఫోన్ అవన్నీ లేదు, ఏమీ లేదు, ఫోన్ ఉంది, హోటల్కి ఫోన్ ఉంది, హోటల్కి ఇన్ఫార్మ్ చేస్తున్నారు వాళ్ళు. రిసెప్షన్ వాళ్ళు చెప్పారు, ఎవరి దగ్గర చెప్పారు, ప్రొడ్యూసర్తో చెప్పారు. నేను షూట్లో ఉన్నా, నేను మా అమ్మ షూట్లో ఉన్నాము. ప్రొడ్యూసర్ ఏంటంటే అది క్లైమాక్స్ సీన్, అది ఆల్ ఆర్టిస్ట్ కాంబినేషన్. చెప్తే ఈ అమ్మ ఈరోజే వెళ్ళిపోతుంది, నెక్స్ట్ డే మనకు షూటింగ్ కష్టం అయిపోతుందని ఆయన ఏం చేశారు, చెప్పలేదు. ఏదో మీ నాన్నగారు సీరియస్ అంట అని చెప్పారు, అంతే, పోయారని చెప్పనే లేదు మాకు. నేను సీరియస్ అంటే నాన్నగారు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉంది కదా సార్, అప్పుడు కొంచెం భయపడ్డాను. కానీ సార్ ఏమైందంటే ఫోన్ అక్కడి నుంచి ఇక్కడ బెంగళూరు చేసే మా నాన్నగారు చోటు చేస్తే కనెక్ట్ అవ్వట్లేదు. సరే అని చెప్పి నేనేం చేశాను, నువ్వు నెక్స్ట్ డే మళ్ళీ మా బ్రదర్ ఫోన్ చేసి కొంచెం ఏదో ప్రెషర్ ఇచ్చినప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ చెప్తున్నాడు ఆయన, ఇలా నాన్నగారు
ప్రాబ్లం ఉన్నారు, పోయారు అన్నట్టుగా. ఓ ఇంకా అంతే, నేను ఇంకా నిలవలేదు, ఆగలేదు. ఈవినింగ్ ఫ్లైట్కి బయలుదేరి వచ్చాము. చెన్నై డైరెక్ట్ బెంగళూరుకి వెళ్ళలేదు, చెన్నైకి వచ్చి వెళ్దాము అని వచ్చే లోపల ఇక్కడ మా బ్రదరు వాడు ఫినిష్ చేసుకుని వచ్చేసాడు. అప్పటికి నాన్నగారు అన్ని కార్యాలు చేసుకుని ఇంటికి వచ్చి ఆడ అక్కడ వస్తున్నాడు, మేము వస్తున్నాం. నాకు అసలు తెలియదు కదా, బయలుదేరప్పుడు చెప్తున్నారు వాళ్ళు. అదే మీ సినిమా యాక్టర్స్ జీవితంలో ఇలాంటి డ్రామాటిక్ సిచ్యువేషన్స్ అది నేను ఎప్పుడు మర్చిపోలేని సిచ్యువేషన్. ఎందుకంటే వాళ్ళు ఏం అనలేదు, ఎందుకంటే వాళ్ళ సిచ్యువేషన్ ఏంటంటే నేను కొత్త అమ్మాయి, వాళ్ళు చెప్తే ఈ అమ్మాయికి వెళ్ళిపోతే ఈ అమ్మాయి కోసం పెద్ద పెద్ద ఆర్టిస్ట్ అందరూ కాంబినేషన్ మిస్ అవుతుంది, వాళ్ళ ప్రాబ్లమ్స్ అది. నా ప్రాబ్లం ఏంటి, మా నాన్నగారు పోయారు, నాకు తెలియదు విషయం. ఇలా ఒక సిచ్యువేషన్ నేను అలా అప్పుడు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇంక వచ్చిన తర్వాత ఇంక ఏడుపులే, ఇంక నేను వెళ్ళలే మళ్ళీ బెంగళూరు. ఇంకా నాన్నగారు పోయింది, నాన్నగారిని చూడలేదు, ఇంకేముందని ఏడుస్తూ కూర్చుంటే నెక్స్ట్ డేనే వచ్చారు నాకు. ఆ టైంలో వచ్చింది ఆఫర్, మేడం ఇలా నేను ఊర్లో ఉన్నప్పుడే ఫోన్ చేశారు వాళ్ళు, ఇలా ఉంది అని చెప్పి ఫోన్ చేసి హోటల్కి ఫోన్ చేసి చెప్తే వస్తామండి, ఇట్లా వచ్చినండి నేను కలుద్దాం అన్నా. నాన్నగారు విషయం జరిగిన తర్వాత నేను టోటల్గా మర్చిపోయాను. లేదండి నేను రాలేదు, మా నాన్నగారు వెళ్ళిపోయారు, మనసు బాగాలేదు, పైగా ఇప్పుడు చాలా డల్గా ఉన్నాను, మామూలుగా మంచిగా వచ్చినప్పుడే నన్ను సెలెక్ట్ అవును, ఇంక ఈ టైంలో నేను సెలెక్ట్ అవుతామని మనసులో నేను అనుకుని నేను రానండి, ఇప్పుడు బాగుండేది కూడా వస్తే, నా ఫేస్ వేరే డల్గా ఏడ్చి అని చెప్పా. లేదమ్మా డైరెక్టర్ గారు ఫొటోస్ చూసి చాలా, ఫొటోస్ ఎప్పుడు బాగానే ఉందంటారండి, డైరెక్ట్గా చూస్తే వద్దంటారు ఎందుకు, ఫస్ట్ మళ్ళీ తెలుగులో మంచి ఆఫర్ మళ్ళీ అక్కడ నుంచి ఫెయిల్యూర్ అయింది తెలుసా, నాకు ఇది జరిగేది ఇదే, ఎందుకు మళ్ళీ రావచ్చు వేస్ట్గా ట్రై చేయడం ఎందుకు, పైగా అంతకంటే మెయిన్ మా నాన్నగారు పోయారు, నాకు ఆ టైంలో అవేమి నాకు గుర్తు వెళ్ళాలి పోవాలని. మా అమ్మ ఏం చెప్పారంటే నువ్వు వెళ్ళమ్మా, ఎందుకు పిలుస్తున్నారు, నాన్నగారు బ్లెస్సింగ్స్ ఉంటుంది, సినిమా దొరుకుతుంది, ఏం అలా అనుకోకు, వెళ్ళు నువ్వు డ్రెస్ అవ్వు అని చెప్తే అప్పటికప్పుడు వెళ్ళి డ్రెస్ అప్ అయ్యి వెళ్ళాను. బట్ డైరెక్టర్ గారు ఈవీ గారికి చెప్పారు, ఇలా నాన్నగారు పోయారు, అమ్మాయి పాప చాలా ఇబ్బందులు డిప్రెషన్లో ఉందంటే వచ్చిన తర్వాత చూసారు. ఆయనకు కూడా ఒక చిన్న షాక్ వచ్చింది, ఈ అమ్మాయి అన్నట్టుగా చూసి, ఎందుకంటే ఫొటోస్లో ఇంత అంటే చిన్న మేకప్ అవి ఉంటాయి కదా ఫోటోల్లో, బాగా మేకప్, ఇప్పుడు రెగ్యులర్ మేకప్ ఉంటుంది, రెగ్యులర్ మేకప్ ఉంటుంది కదా సార్, డిఫరెంట్ కాస్ట్యూమ్స్ వేసుకొని ఉంటాం, ఒక్కొక్క కాస్ట్యూమ్స్లో ఒక్కొక్క అందం ఉంటుంది. మనం మామూలుగా ఒక డ్రెస్ వేసుకుని వెళ్ళాను, పైగా మా నాన్నగారు పోయారు, నాకు పెద్ద లిప్స్టిక్ కూడా వేసుకోలే, నేను ఒక ఏదో విరక్తిలాగా వెళ్ళాను నేను, ఏముంది నాన్నగారే పోయారు అన్నట్టుగా ఆ టైంలో వెళ్తే డైరెక్టర్ గారు ఏం చేస్తారు, సరే మనం ఒక వీడియో టెస్ట్ చేసేద్దామని ఇమీడియట్గా అప్పటికప్పుడే ఒక మేకప్ వేసి టెస్ట్ చేశారు. అప్పట్లో వీడియో టెస్ట్ చేశారు, ఆడిషన్ చేశారు ఆయన, అప్పుడు 100% ఓకే, ఇమీడియట్గా అడ్వాన్స్ ఇచ్చి. నాకు తెలుసు మీరు సెలెక్ట్ అవ్వడం, ఆ సినిమా అంతా జరగడం, ఆ దుఃఖంలో కూడా ఒక మంచి ఆ సంతోషాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలని కూడా నాన్నగారు పేరు. బట్ నిజంగానే ఆయన ఆశీస్సులు, ఆయన బ్లెస్సింగ్స్, దేవుడు బ్లెస్సింగ్స్, ఆ సినిమా దొరికింది నాకు. సినిమా అది కూడా మంచి హిట్ అయింది కూడా. అక్కడి నుంచి నా లైఫ్ తమిళకి దూరం అయిపోయాను, ఇంకా అటు చూడలేదు, ఇంకా ఫుల్ నా తెలుగు ఇండస్ట్రీలో స్థిరపడడం, ఇంకా తెలుగు ప్రేక్షకులు నేను దగ్గర అవ్వడం, మంచి మంచి సినిమాలు చేయడం. జమ్మలకిడి పంపు తర్వాత ఇమీడియట్గా మీకు ఆఫర్లు అవి ఎలాగొచ్చాయండి? చేస్తున్నప్పుడే రేపటి రౌడీని ఒక సినిమా చేశాను. తమిళ్లో రెహమాన్ అని ఒక హీరో ఉంటారు, రఘు లక్ష్మి గారు దాంట్లో లీడ్ రోల్ చేశారు, నాకు అత్తగారు రోల్, అలా మంచి క్యారెక్టర్, అందులో కూడా హీరోయిన్ రోల్. సో ఆ సినిమా చేసిన, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా రిలీజ్ అయింది, బట్ యావరేజ్ పోయింది. తర్వాత మిస్టర్ పెళ్ళాం, ఇలాగా ఇంకా అక్కడి నుంచి మొత్తం. మిస్టర్ పెళ్ళాం రిలీజ్ అయిన తర్వాత అవార్డు వచ్చింది అనుకోకుండా, ఒక మంచి ఆర్టిస్ట్, అంటే చాలా పెద్ద హీరోయిన్ అయిపోయారు మీరు మిస్టర్ పెళ్ళాం తర్వాత. ఎందుకంటే ఆ సినిమా హిట్ అవడం, రాజేంద్ర ప్రసాద్ గారి కాంబినేషన్, అవతల బాపు గారు డైరెక్టర్. సో అక్కడి నుంచి నాకు నా లైఫ్ కెరియర్ టోటల్గా నేను అనుకున్నది అలా జరిగిందనమాట. అదే నాన్నగారే చూడలేకపోయాను. ఆ టైంలో మా నాన్నగారు నేను హీరోయిన్ అవ్వాలని నాన్నగారు వద్దన్నారు. తర్వాత నాన్నగారు లేదు నువ్వు చేస్తావు, నీకు ఆ కెపాసిటీ ఉంది, నీకు ఇంట్రెస్ట్ ఉంది అని నాన్నగారు అప్రోచ్ చేసినప్పుడేమో నాన్నగారు లేరు చూడ్డానికి.
అదన్నీ కొంచెం ఆ టైంలో బాధ అనిపించింది. తర్వాత ఇంక బాధపడడానికి కూడా టైం లేనంత టైం బిజీ లేదు, అయిపోయారు. ఇంకా ఆలోచనలే. ఆయన బ్లెస్సింగ్స్ అలాగే ఉంది, దేవుడి బ్లెస్సింగ్స్తో నేను అలా ట్రావెల్ అయ్యాను. కానీ గొప్ప విషయం అంటే గొప్ప విషయం అని కాదు, బట్ యూ హ్యావ్ టు టెల్ దట్ ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటికీ అసలు బొమ్మల కొలువులో ఉన్నారు హీరోయిన్స్ అందరూ. ఎంతమంది ఉండాలో సినిమా ఇండస్ట్రీలో అంత ఆ నెంబర్ ఆఫ్ హీరోయిన్స్ మళ్ళీ రిపీట్ అవ్వలేదండి, అంత నెంబర్. నాకు తెలియదండి. యూ కెన్ జస్ట్ థింక్. ఓ పక్కన శ్రీదేవి గారి దగ్గర నుంచి మొదలెడితే విజయశాంతి గారు, రాధ, సుహాసిని, భానుప్రియ, మనోచిత్ర అని ఇంకో హీరోయిన్, వరుస హీరోయిన్లు. ఇంకొంచెం ముందుకు వస్తే సౌందర్య, నగ్మ, రోజా, కనక అవతల తమిళ్లో. ఇలాగా ఒక మినిమం ఒక 25 మంది హీరోయిన్స్ బెంగళూరు నుంచి కానీ, తమిళ్, తెలుగు. అది ఆ టైంలో అసలు మీకు అవకాశాలు రావడం అన్నది మీకు ఎలాగా అసలు జరిగిందండి? అది మిరాకల్ అని చెప్పాలా? మిరాకల్ కాదండి, అది దేవుడు బ్లెస్సింగ్స్. ఎందుకంటే నేను ఎక్కువ దేవుడు నమ్ముతాను. జాతకాలు కూడా నమ్ముతారు? లేదండి, జాతకాలంతా నేను నమ్మను. నాకు ఒక్కటి దేవుడు లేకుండా ఏమీ జరగదు, ఆయన అనుకుంటేనే అన్ని జరుగుతుంది అని ఒక నమ్మకం ఎక్కువ. భగవంతుడి మీద ఎక్కువ నమ్మకం. అలాగే నాన్నగారు బ్లెస్సింగ్స్ నా మీద ఎక్కువ ఉంటుంది ఎప్పుడు. ఎందుకంటే నేను ఎక్కువ నాన్న అంటే చాలా ఇష్టం నాకు. ఆడపిల్లలకి సాధారణంగా తండ్రి ఎందుకంటే అమ్మ మీద ప్రేమ లేదని కాదు, ఎక్కువ ఆ నాన్నగారితో గారాభంగా ఉండేదాన్ని. సో అందుకని ఫస్ట్ హీరో నాన్నే కదా ఆడపిల్ల. అందుకని ఇప్పుడు మా నాన్నగారికి ఇంట్లో ఉన్నప్పుడు ఆయనకి దీపం పెట్టకుండా ఉన్నాను. రోజు ఆయనకి దీపం పెడతాను. దేవుడికి అంతే, ఆయన ప్రార్థన లేకుండా ఒక్కరోజు కూడా ఉండదు. పూజ ఒకవేళ చేయకపోయినా దేవుని తలుచుకోకుండా ఒక్కరోజు కూడా ఉన్నాను. సో ఆ దేవుడు బ్లెస్సింగ్స్ నాకు ఎక్కువ అని నేను అనుకుంటున్నా, నా నమ్మకం అది. మీ టాలెంట్ కాదు, సెకండ్ అది. ఇప్పుడు నాలాగా టాలెంట్ ఎంతమందికి లేదండి. ఎవరు వచ్చేప్పుడు టాలెంట్తోనే వస్తారు. చాలా టాలెంట్ చేసుకుని నేను చెయ్యాలి, బాగా చేయాలి అని ఒక అంబిషన్తో వస్తారు. అందరూ సక్సెస్ అవ్వరు కదా. అవును, అది కరెక్ట్. డెస్టినీ అన్నది ఒకటి ఉంటుంది. అది సక్సెస్ అవ్వాలంటే దేవుడి బ్లెస్సింగ్స్ లేకపోతే ఇంపాసిబుల్ అని నా నమ్మకం. నేను అందరినీ అనట్లేదు, నా నమ్మకం అయితే అది. అదేలేండి. అయితే ఇప్పుడు మీరు జరగదేమో అనేది కూడా జరిగిపోతుంది అనేది దేవుడిని ప్రార్థిస్తే జరుగుతుంది అనేది నమ్మకం నాకు. ఒక నమ్మకం, మీకు ఒక నమ్మకం. అయితే ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా ఇంతమంది హీరోయిన్లు, పెద్ద సర్కిల్ ఆఫ్ హీరోయిన్స్ మధ్యలో ఆమని గారు కెరీర్ స్టార్ట్ అయినప్పుడు కానీ మీరు చెప్పినప్పుడు మీనా గారు, మీనా, రోజా గారు, అవును, రమ్యకృష్ణ గారు,